డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు పొరుగు దేశాలు దిగొచ్చాయి. అగ్రరాజ్యంతో పెట్టుకుంటే తమ పప్పులు ఉడకవని వారికి అర్థమైంది. మొదట బెట్టు చేసిన ఒక్కసారిగా సుంకాల మోత మోగించడంతో చేతులెత్తేశాయి. మీరు కోరుకున్నట్లే నడుచుకుంటామని బేరానికి రావడంతో పెద్దన్న కరుణించాడు. అయితే డ్రాగన్ మాత్రం అమెరికాను ఢీకొనేందుకు సిద్ధమైంది. అయితే ట్రంప్ చర్యలతో కలిగే ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని, అమెరికన్లకు కష్టాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలు భారత్కు కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అనంత పని చేశారు. తాను అధికారంలోకి వస్తే దేశంలోకి అక్రమ వలసల్ని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటానని అధ్యక్ష ఎన్నికలో ఇచ్చిన హామీని అమల్లోకి తెచ్చారు. అమెరికాకు నష్టం కలిగించే దేశాలపై సుంకాల మోత తప్పదని ముందే హెచ్చరించిన పెద్దన్న వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అమెరికాతో దీర్ఘకాలంగా స్నేహం కొనసాగిస్తున్న పొరుగు దేశాలు మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సుంకాలు విధించేందుకు వీలుగా అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం IEEPA ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. నిషేధిత ఫెంటనిల్ వంటి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించడం వల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడుతోందని, ఫెంటానిల్, సింథటిక్ డ్రగ్స్, ముడి పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్ల ముఠాలకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతోందని, అందుకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారని వైట్ హౌస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మెక్సికోలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలకు ప్రభుత్వంతోనే సంబంధాలున్నాయని ఆరోపించింది. డ్రగ్స్ తయారీ, రవాణాకు మెక్సికో సర్కారు సహకరిస్తోందని దుయ్యబట్టింది. తద్వారా ఆ మాదక ద్రవ్యాలన్నీ అమెరికాకు చేరి డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా వేలాది మంది అమెరికన్లు మరణిస్తున్నారని ఆందోళన వెలుబుచ్చింది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకమే విధించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తమ తాజా ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను మరింతగా పెంచేందుకు వీలుగా ప్రత్యేక నిబంధనను అందులో పొందుపరిచారు. తమ దేశంతో వాణిజ్య మిగులు లేకపోతే కెనడా మనుగడే సాధ్యం కాదని ట్రంప్ అన్నారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. అగ్రరాజ్యం విధించిన సుంకాల దెబ్బకు ఈ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ప్రతిగా కెనడా, మెక్సికో ప్రతీకార చర్యలకు దిగాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకాన్ని విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో 3,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై వెంటనే, మరో $125 బిలియన్ ఉత్పత్తులపై 21 రోజుల తర్వాత నుంచి సుంకాలు విధిస్తామని, ఈలోగా కెనడా కంపెనీలు ఆయా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని వెల్లడించారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ట్రంప్ తాజా చర్యపై ట్రూడో విచారాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంగతి గుర్తు చేశారు. కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని తెలిపారు. తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు కెనడా ప్రధాని. మెక్సికోలో నేరగాళ్ల ముఠాలతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలపై ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. సుంకాల విధింపుతో సమస్యలు పరిష్కారం కావు, చర్చలతోనే పరిష్కారమవుతాయని అన్నారామె. అమెరికాకు తల వంచేది లేదని స్పష్టం చేస్తూ వాషింగ్టన్ పై ప్రతీకార సుంకాలు విధించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల పరిరక్షణ పేరిట ప్లాన్ బిని అమలు చేయాలని తమ దేశ ఆర్థిక మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ప్లాన్ బి అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పలు చర్యలు తీసుకోవడం. అమెరికాలో ఫెంటనిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ క్లాడియా మండిపడ్డారు. అమెరికా తమ దేశంపై విధించిన సుంకాలపై చైనా కూడా మండిపడింది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం WTO నిబంధనల తీవ్ర ఉల్లంఘన అని ఆరోపించింది. ఫెంటనిల్ అనేది అమెరికా సమస్య అని, దాంతో తమకేం సంబంధమని ప్రశ్నించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. తమపై విధించిన 10% అదనపు సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని చైనా ప్రకటించింది.
అమెరికా విధించిన సుంకాలను బాహాటంగా ధిక్కరించినా ఆ దేశంతో పెట్టుకుంటే దీర్ఘకాలంలో సమస్యలు తప్పవని కెనడా, మెక్సికోలకు అర్థమైపోయింది. వెంటనే పెద్దన్నతో సంధికొచ్చేశారు. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తామని హామీ ఇవ్వడంతో టారిఫ్ల అమలును నెల రోజుల పాటు నిలిపేసేందుకు అంగీకరించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా సరిహద్దుల భద్రత కోసం $1.3 బిలియన్ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. అమెరికన్ బలగాల భాగస్వామ్యంతో సరిహద్దుల్లో కొత్త సాంకేతికతను అమలు చేస్తామని, సిబ్బందిని పెంచుతామని ట్రంప్తో జరిపిన ఫోన్ సంభాషణలో హామీ ఇచ్చారు. కొత్త చాపర్లను మోహరించి ఫెంటనిల్ రవాణాను ఆపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, సరిహద్దు రక్షణ కోసం 10,000 మంది బలగాలు పంపిస్తామని తెలిపారు. ఫెంటనిల్ మత్తు పదార్థాన్ని సరఫరా చేసేవారిని ఉగ్రవాదులుగా పరిగణించడంతో పాటు వ్యవస్థీకృత నేరాలు, మనీ లాండరింగ్, ఫెంటనిల్ పై పోరాటానికి కెనడా యుఎస్ జాయింట్ స్ట్రైక్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు ట్రూడో. ఈ హామీతో సంతృప్తి చెందిన ట్రంప్ కెనడాపై టారిఫ్లు కనీసం 30 రోజుల పాటు నిలిపేసేందుకు అంగీకరించారు. అటు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సంభాషించారని వైట్ హౌస్ ప్రకటించింది. మెక్సికో నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలను, ముఖ్యంగా ఫెంటనిల్ ను చేరవేయకుండా అడ్డుకునేందుకు తమ ఉత్తర సరిహద్దును వెంటనే 10,000 మంది జాతీయ భద్రతా బలగాలతో పటిష్టం చేయనున్నట్లు క్లాడియా తెలిపారు. అలాగే మెక్సికోకు ఆయుధాలను అక్రమంగా చేరవేయకుండా అమెరికా అడ్డుకోవాలని కోరారు. ఈ హామీ తర్వాత తమపై విధించదలుచుకున్న టారిఫ్ను నెల రోజుల పాటు నిలిపివేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారని క్లాడియా వెల్లడించారు. ట్రంప్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువ విషయంలోనూ దూకుడు కొనసాగిస్తున్నారు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరించడం తెలిసిందే. చైనా బెల్ట్ అండ్ రోడ్డు పథకంలో పనామా భాగస్వామిగా ఉంది. పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ మోలినోతో భేటీ అయిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో పనామా కాలువపై చైనా ప్రభావం ఏమాత్రం ఉండకూడదని స్పష్టం చేశారు. లేకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మొదట బెట్టు చేసినా ఇందుకు అంగీకరించారు మోలినో. కాలువపై చైనాతో ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో చర్చలు గౌరవప్రదంగా, సానుకూలంగా జరిగాయని చెప్పారు. కాలువకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు పనామా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంతో కెనడా, మెక్సికో దిగొచ్చినా చైనా మాత్రం గట్టిగానే స్పందించింది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తున్నామని అమెరికా ప్రకటిస్తే, తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10% ఉంటుందని స్పష్టం చేసింది. టంగ్స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యూమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను విశ్వసనీయత లేని వాటి జాబితాలో చేర్చింది. అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తున్నాయంటూ అమెరికాకు చెందిన గూగుల్ పైన చైనా విచారణ జరపనుంది. అమెరికా, చైనా ఒకదానిపై ఒకటి సుంకాలు విధించుకోవడంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇప్పటికే చైనా కరెన్సీ యువాన్ విలువ పతనమైంది. ఆ ప్రభావం ఇతర దేశాల కరెన్సీలపైన పడింది. ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువలు పడిపోయాయి. మరోవైపు కెనడా, మెక్సికో, చైనా దేశాలపై సుంకాల పెంపు ఉత్తర్వుపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటనిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంత మేరకున్నాయన్న సంగతి పక్కన పెడితే, ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్లకు కష్టాలు రెట్టింపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశాలలో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పు ఉందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామాలతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని యేల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. ట్రంప్ తాజా ఉత్తర్వును డెమోక్రాట్ తప్పుపట్టారు. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాజా ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కాగా తన నిర్ణయాలతో అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ ఇబ్బందులు తట్టుకోక తప్పదని స్పష్టం చేశారు. అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకునేలా మెక్సికో, కెనడా, చైనాలపై ఇవి ఒత్తిడిని పెంచుతాయి. కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసలు తగ్గేలా చూస్తాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భారత్కు ప్రయోజనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో మన దేశం అమెరికాకు ఎగుమతులు పెంచడం ద్వారా భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్ తొలి దశ పాలనలో చైనాపై ఇలాగే సుంకాలు విధించినప్పుడు ప్రధానంగా లాభపడిన 4 దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేస్తున్నారు. ధరల పెరుగుదల వల్ల అమెరికా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. ఈ క్రమంలో భారత్ నుంచి ఎగుమతులతో విద్యుత్ యంత్రాలు, ఆటో పరికరాలు, మొబైల్, ఫార్మా, రసాయనాలు, దుస్తులు, వస్త్ర రంగాలు లాభపడొచ్చు. అయితే భారత ఉత్పత్తి సామర్థ్యం, పోటీతత్వంపై ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.